వైశాఖ పురాణము 29వ అధ్యాయము స్నానదాన ఫలము. కలియుగమందు వైకుంఠధామమని ప్రసిద్ధి నొందిన ప్రపంచ ప్రఖ్యాత శ్రీ తిరుమల తిరుపతి క్షేత్రమందలి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి యందు ఉదయముననే లేచి స్నానాదులు కావించాలి. సూర్యునికి అర్ఘ్యాదులను సమర్పించాలి. వైశాఖ మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయాలి. విష్ణుమూర్తికి ప్రీతికరమగు పువ్వులతోనూ వస్తువులతోనూ పూజించాలి. నైవేద్యము సమర్పించి సద్బ్రాహ్మణులకు గోదానము, హిరణ్యదానము, సాలగ్రామ భూదానాలు, ఫలపుష్పదానాలు, అన్నవస్త్ర తాంబూలాది దానములు చేసి వైశాఖ మాస ధర్మములు ఆచరించినచో కోరిన కోరికలు సిద్ధించును, సకల కామితార్థములు తీరును. ఈ వైశాఖ మాసమంతా పుణ్యకాలమే. ఈ 30 రోజులు ఏ విధమైన దాన ధర్మములు చేసినను ఆ విష్ణుమూర్తి సంతోషించి కోరిన కోరికలను తీర్చగలడు. వైశాఖ మాస దాన ధర్మాలు మానవునికి పునర్జన్మను ప్రసాదించగలవు. 29వ రోజు పారాయణ భాగం సమాప్తం.